హలో గైస్, ఈరోజు వాట్ ఈజ్ మై నేమ్ లెసన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ సీ ది టైటిల్ వాట్ ఈజ్ మై నేమ్. ఇట్ సీమ్స్ క్వైట్ సిల్లీ, రైట్? అవును, ఎస్. ఎందుకనంటే ఇప్పుడు జనరల్గా మనం ఎవరినైనా ఏమని అడుగుతాం, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతాం. వాట్ ఈజ్ దిస్ టైటిల్? మనకి ఈ రోజుల్లో అయితే ఈ క్వశ్చన్ అనేది చాలా అబ్నార్మల్గా కనిపిస్తుంది. అదే కొంచెం మనం 20-30 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళామనుకోండి, పలానా వాళ్ళ అమ్మాయి, పలానా వాళ్ళ అబ్బాయి అని అనేవారు అనమాట. సో ఆ డేస్కి ఈ టైటిల్ అనేది, ఈ లెసన్ అనేది చాలా బాగా రిలేట్ అవుతుంది. ఓకే, హ్యావ్ యూ నోటీస్డ్ హౌ యువర్ ఫాదర్ కాల్స్ యువర్ మదర్? డస్ హీ యూజ్ హెర్ నేమ్ ఆర్ నాట్? హౌ డి ది నైబర్స్ address her? Does anyone address by her name? What about your grandmother? In this story, P. Satyavati describes how a woman forgets her own name since no one addresses her by name. How does a woman gain her identity? By name, by marriage, by motherhood, by education, by profession, or by anything else? Read the story keeping these questions in mind. ఏంటంటే, మీరు ఎప్పుడైనా మీ ఫాదర్ మదర్ని ఏమని పిలుస్తారో చూసారా? ఎప్పుడైనా గమనించారా? ఆర్ అతను ఆవిడ్ని పేరుతో పిలుస్తారా లేదా అని. నెక్స్ట్ నైబర్స్ ఏమని అడ్రస్ చేస్తారు ఆవిడ్ని? అడ్రస్ అంటే పిలవడం అని. నెక్స్ట్ ఇంకెవరైనా సరే ఆవిడ్ని ఎలా పిలుస్తారని మీరు ఎప్పుడైనా గమనించారా? అండ్ మీ గ్రాండ్ మదర్ని ఎలా పిలుస్తారని. నెక్స్ట్ ఇవన్నీ కూడాను మనకి పి సత్యవతి గారు ఉమెన్ ఆవిడ నేమ్ ఆవిడ ఎలా మర్చిపోతుంది? ఎందుకు అనంటే, వేరే వాళ్ళు ఆవిడ్ని పేరుతో పిలకపోవడం వలన ఆవిడ పేరు మర్చిపోతుంది. ఎలా మర్చిపోతుందని పి సత్యవతి గారు ఈ లెసన్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. పి సత్యవతి రైటర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సత్యవతి గారు ఒక ఇంగ్లీష్ లెక్చరర్ అనమాట. ఈవిడిది గుంటూరు అనమాట. ఈవిడ 1940లో జన్మించారు. ఈవిడ ఇంగ్లీష్ లెక్చరర్ అయ్యి రిటైర్ అయిపోయారు కూడా. కానీ ఈవిడికి తెలుగు లిటరేచర్ మీద చాలా ఇష్టం అన్నమాట. సో ఫెమినిజం అంటే ఏంటంటే ఉమెన్స్ రైట్స్ అండ్ లాస్ అవన్నిటి గురించి ఫైట్ చేయడం అని. ఇప్పుడు తెలుగు లిటరేచర్ అంటే తెలుగు లాంగ్వేజ్లో ఫెమినిజంని బాగా తెచ్చారు ఈవిడ. ఓకే, నెక్స్ట్ ఈవిడ చాలా అవార్డ్స్ని గెలుచుకున్నారు. నెక్స్ట్ షార్ట్ స్టోరీస్ రాశారు చాలా. ఇంకా మన తెలుగులో చాలా రకాలుగా రాశారనమాట స్టోరీస్. అందులో ఒకటి ఇల్లు అలకగానే పండగవునా, ఆ స్టోరీ నుంచి మనకి ఈ లెసన్, ఈ ప్రెజెంట్ లెసన్ వాట్ ఈజ్ మై నేమ్ అనే లెసన్ని మనకి ట్రాన్స్లేట్ చేశారు. అంటే ఆవిడ రాసిన స్టోరీస్ని ఒక్క ఇంగ్లీష్లోనే కాదు, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిటిలో కూడా ట్రాన్స్లేట్ చేశారనమాట. హిందీతో సహా అన్నిటిలోకి ట్రాన్స్లేట్ చేశారు. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ బై రీడింగ్ para to para. Okay, a young woman before being a housewife, a woman educated and cultured and intelligent and capable, quick-witted, with a sense of humor and elegance. నార్మల్గా మ్యారేజ్ అవ్వకముందు చాలా నేర్చుకుంటుంది. నెక్స్ట్ చాలా ఎడ్యుకేట్ అయి ఉంటుంది, కల్చరల్ అండ్ ఇంటెలిజెంట్. అంటే క్విక్ విట్టెడ్ మీన్స్ అంటే ఎబిలిటీ టు గ్రాస్ప్ అనమాట. ఏదైనా సరే చాలా చక్కగా గ్రాస్ప్ చేసుకోగలదు, అర్థం చేసుకోగలదు అన్నట్టు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే మనం ఏదైనా పని చేస్తే ఎప్రిషియేట్ చేయగలిగే తత్వాన్ని సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారు. అలానే ఎలిగెన్స్ అంటే ఏంటంటే స్టైలిష్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ falling for her beauty and intelligence, also the dowry which her father offered, young man tied these 3 sacred knots around her neck, made her the housewife to the household, and said to her, "Look, Ammadu, this is your home." Then the housewife immediately pulled the end of her sari and tucked it in at the waist, and swept the entire house and decorated the floor with Mughal designs. The young man promptly praised her work. "You are dexterous at sweeping the floor, and even more dexterous in drawing the Mughal." "Sabash, keep it up," he said it in English, giving her a pat on the shoulder in appreciation. Overjoyed, the housewife began living with sweeping as the chief mission in her life.
She scrubbed the house spotlessly clean at all times and beautifully decorated it with the multicolored designs. That's how her life went on, with a sumptuous and ceaseless supply of swabbing cloths and muggu baskets. Okay, let's see the meaning. ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ ఈవిడ బ్యూటీకి, ఇంటెలిజెన్స్కి అండ్ వాళ్ళ ఫాదర్ ఇచ్చే డౌరీకి ఇవన్నిటికీ కూడా అట్రాక్ట్ అయ్యి ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు ఒక మ్యాన్. నెక్స్ట్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉమెన్కి ఆటోమేటిక్గా పెరుగుతాయి. నెక్స్ట్ అప్పుడు ఈ లెసన్లో ఉన్న హస్బెండ్ ఎవరైతే ఉంటారో అతను అమ్మడు ఇది నీ హౌస్, ఇంకా నువ్వు చూసుకోవాలన్నీ కూడా అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ ఏమవుతుంది, హౌస్ వైఫ్ ఇంకా రెడీ అయిపోతుంది అనమాట. వేస్ట్ అంటే ఏంటంటే నడుముకి సారీ అలా నడుములో టక్ చేసుకొని స్వాబ్డ్ ద ఎంటైర్ హౌస్ అంటే మొత్తం క్లీన్ చేసేస్తుంది అనమాట. హౌస్ మొత్తం క్లీన్ చేసి ఫ్లోర్ మీద మొత్తం ముగ్గులు డిజైన్స్ వేసి నెక్స్ట్ ఇంకా నీట్గా చేసేస్తుంది. హౌస్ మొత్తం నీట్గా చేస్తుంది. అప్పుడు యంగ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో హస్బెండ్, అతను ఈవిడ వర్క్కి చాలా ప్రైజ్ చేస్తారు. నెక్స్ట్ యువర్ డెక్స్టీరియస్ అంటే నువ్వు చాలా స్కిల్ ఉంది నీకు ఇందులో అని చెప్పి పొగుడుతూ ఉంటారనమాట. నెక్స్ట్ ముగ్గులు పెట్టడంలో కూడా నీకు చాలా స్కిల్ అనేది ఉంది అని చెప్పి పొగుడతారు. షబాష్ కీప్ ఇట్ అప్, ఇలానే నువ్వు చెయ్యు అని చెప్పి అలా చెప్తూ ఉంటారనమాట. ప్యాట్ ఆన్ ది షోల్డర్ అంటే భుజం మీద కొంచెం తట్టి చెప్తారు కదా శబాష్ అని చెప్పి, అలా అంటే ఎప్రిషియేషన్ సైన్ అని అది. ఓకే, ఇప్పుడు ఇంకా అతను పొగిడారు కదా, ఇంకా ఓవర్జా అయిపోయి ఇంకా స్వాబింగ్నే ఒక లైఫ్ మిషన్గా చేసుకుంటుంది అనమాట ఆవిడ. సమ్చియస్ అండ్ సీజ్లెస్ అప్లై అండ్ ఎస్, సమ్చియస్ అంటే లగ్జీరియస్ అని, సీజ్లెస్ అంటే వితౌట్ ఎండ్ లేదు దానికి, అలా కంటిన్యూస్గా క్లాత్స్ వాష్ చేసి నెక్స్ట్ అన్నీ కూడా అలా సప్లై చేస్తూ ఉంది ఇంట్లో వాళ్ళకి. కానీ ఒకరోజు అంటే నెక్స్ట్ పేరా చూడండి. బట్ వన్ డే వైల్ స్క్రబ్బింగ్ ది ఫ్లోర్ ద హౌస్ వైఫ్ సడన్లీ ఆస్క్డ్ హెర్ సెల్ఫ్ వాట్ ఈజ్ మై నేమ్. ద క్వారీ షుక్ హెర్ అప్. Leaving the mopping cloth and muggu basket here itself, she stood near the window scratching her head, lost in thought. What is my name? What is my name? The house across the road carried a name board, Mrs. M. Suhasini, MA PhD, Principal X College. As she too had a name as her neighbor did. How should I forget like that? In my scrubbing jail, I have forgotten my name. What shall I do now? The housewife was perturbed. Her mind became totally restless. Somehow she finished her daubing for the day. అంటే ఇక్కడ ఏమైంది, ఇలా క్లీన్ చేస్తూ ఉండగా ఒకరోజు ఆవిడని అడుగుతుంది నా పేరేంటి అనేసి. అప్పుడు ఆ క్వశ్చన్ అనేది ఆవిడ్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట, చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా అలా ఆపేస్తుంది ఆవిడ్ని ఏం చేయకుండా. అప్పుడే ఆ మాపింగ్ క్లాత్ అంటే క్లీన్ చేస్తున్న క్లాత్ ఏదైతే ఉందో అది అక్కడికి పడేసి ముగ్గు బాస్కెట్ కూడా అక్కడికక్కడ పడేసేమో ఇంకా అలా తల పట్టుకుంది. స్క్రాచింగ్ హెయిర్ హెడ్ అంటే తల గోక్కుంది అనమాట. అలా గోక్కొని ఇంకా ఆవిడ ఆలోచనలో పడిందనమాట. నా పేరేంటి అని అలా అడుగుతూ ఉంది. కానీ తనకు ఆన్సర్ దొరకట్లేదు. అప్పుడు ఇలా రోడ్ పైకి చూస్తున్నప్పుడు రోడ్డుకి ఎదురుగా ఒక నేమ్ బోర్డ్ కనిపించింది ఆవిడకి. మిస్సెస్ ఎం సుహాసిని అని చెప్పి ఎంఏ పిహెచ్డి ప్రిన్సిపల్ ఎక్స్ కాలేజ్ అని ఉంది అక్కడ. అప్పుడు ఆవిడ అనుకుంది ఆవిడకి సేమ్ ఆవిడ నైబర్లాకి ఆవిడకి ఒక నేమ్ ఉంటుంది కదా, అలాంటిది నేను ఎలా మర్చిపోయాను నా నేమ్ని నేను అని చెప్పి అలా అనుకుంటుంది అనమాట. ఇన్ మై స్క్రబ్బింగ్ జీల్ అంటే క్లీన్ చేసే పనిలో పడి దాంట్లో నేను నా నేమ్ని మర్చిపోయాను, ఏం చేయాలి ఇప్పుడు అని అంటుందన్నమాట. ద హౌస్ వైఫ్ వాజ్ పెట్టబ్డ్ అంటే డిస్టర్బ్డ్ అనమాట. ఇంకా ఆవిడంతా గందరగోళానికి గురైంది ఇప్పుడు. సో ఇంకా రెస్ట్లెస్ అయిపోయింది చాలా, ఇంకా నిద్ర కూడా పట్టట్లేదు ఆవిడకి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సమ్హౌ షీ ఫినిష్డ్ హెర్ డాబింగ్ ఫర్ ది డే. డాబింగ్ అంటే ఏంటంటే అంటే అసలు కేర్లెస్ అనమాట, ఎలాగో చెయ్యాలి అన్నట్టుగా చేయడం, అలా పని చేసుకుంటూ స్క్రబ్బింగ్ అన్నీ కూడాను ఆ డేకి ఎలానో ఒకలాగా కంప్లీట్ చేసింది. అలా చేస్తున్నప్పుడే మేడ్ సర్వెంట్ అంటే ఒక పని మనిషి ఉంటారు కదా, ఆవిడ వచ్చినప్పుడు ఈవిడేమనుకుంటుంది, అట్లీస్ట్ ఈమెకైనా గుర్తుండొచ్చేమో అని చెప్పి ఆవిడ అడుగుతుంది అనమాట. హౌస్ వైఫ్ అడుగుతుంది పని మనిషికి, అమ్మాయి ఇలా చూడు నీకు నా పేరు తెలుసా అని అడుగుతుంది. అప్పుడు ఆవిడ అంటుంది ఏంటంటే వాట్ ఈజ్ ఇట్ అమ్మా సెడ్ ది గర్ల్, వాట్ డూ వీ హ్యావ్ టు డూ విత్ నేమ్స్ ఆఫ్ మిస్ట్రెసెస్,
You are only a mistress to us. The mistress of such and such a white storied house, ground floor means you. ఏంటమ్మా ఇది, మీలాంటి వాళ్ళ పేర్లతో మాకేం సంబంధం, వైట్ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఆవిడ అంటే మీరు గుర్తొస్తారు, అదే మాకు తెలుసు, అంతకు మించి మాకేం తెలీదు అని చెప్పి చెప్తుంది. ఎస్ ట్రూ ఆఫ్ కోర్స్, హౌ కెన్ యూ నో, పూర్ థింగ్ థాట్ ది హౌస్ వైఫ్. అవును అది కూడా నిజమే కదా, ఎలా తెలుస్తుంది వీళ్ళకి అని చెప్పి అనుకుంటుంది హౌస్ వైఫ్. ద చిల్డ్రన్ కేమ్ హోమ్ ఫ్రమ్ స్కూల్ ఫర్ లంచ్ ఇన్ ది ఆఫ్టర్నూన్. అట్లీస్ట్ ద చిల్డ్రన్ మైట్ రిమెంబర్ మై నేమ్, ద హౌస్ వైఫ్ హోప్డ్. చిల్డ్రన్ ఇంటికి లంచ్కి వస్తే వాళ్ళకైనా కనీసం గుర్తుంటుందేమో అని చెప్పి హౌస్ వైఫ్ ఆశిస్తుంది. లుక్ హియర్ చిల్డ్రన్, డూ యూ నో మై నేమ్, షీ ఆస్క్డ్. ఇలా చూడండి, మీకు నా నేమ్ గుర్తుందా అని అడుగుతుంది. దే వర్ టేకెన్ ఈ బ్యాక్, అంటే వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వెనక్కి వస్తారనమాట. వచ్చి యువర్ అమ్మ, యువర్ నేమ్ ఈజ్ అమ్మ ఓన్లీ. ఎవర్ సిన్స్ వీ వర్ బార్న్ వీ హ్యావ్ నోన్ ఓన్లీ దిస్. ద లెటర్స్ దట్ కేమ్ ఆర్ ఓన్లీ ఇన్ ఫాదర్స్ నేమ్, బికాస్ ఎవ్రీ వన్ కాల్స్ హిమ్ బై హిజ్ నేమ్. వీ నో హిజ్ నేమ్. You never told us your name. You don't even get letters addressed to your name. The children said painfully. Yes, who will write letters to me? Father and mother are there, but they only make phone calls once in a month or two. Even my sisters are immersed with swabbing their houses. Even if they met me in some marriage or kumkum ceremony, they charted away their time talking about new muggulu or new dishes to cook, but no letters. The housewife was disappointed and grew more restless. The urge to know her own name somehow or the other grew stronger in her. ఏమైందంటే అప్పుడు అడుగుతుంది కదా వాళ్ళ చిల్డ్రన్కి, అడిగినప్పుడు వాళ్ళు అంటారు, నువ్వు అమ్మవే కదా, నీ పేరేంటి అని చెప్పి మేము పుట్టినప్పటి నుంచి మాకేం తెలియదు, మాకు పుట్టినప్పటి నుంచి మాకు తెలిసిందంతా నువ్వు అమ్మవని మాత్రమే. నాన్న పేరు మాత్రం తెలుసు మాకు, ఎందుకనంటే అతని పేరు మీద మాకు లెటర్స్ అనేవి ఉత్తరాలు అనేవి వస్తాయి కాబట్టి మాకు తెలుసు. నువ్వెప్పుడు మాకు నీ పేరు చెప్పలేదమ్మా, అలానే ఎవరు కూడా నిన్ను అలా పిల్లలేదు, కానీ మాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి చాలా బాధపడతారనమాట పిల్లలు. బాధపడినప్పుడు అనుకుంటుంది ఈవిడ, అవును నాకు ఉత్తరాలు ఎవరు రాస్తారు, మా పేరెంట్స్ ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడో ఫోన్ కాల్స్ చేస్తారు, అది కూడా నెలకి ఒకసారి 2 సార్లు చేస్తారు. మా సిస్టర్స్ ఉన్నారంటే వాళ్ళు కూడా ఇమ్మర్స్డ్ అంటే ఏంటంటే ఇక్కడ 2 మీనింగ్స్ వస్తాయి. ఈ కాంటెక్స్ట్లో ఒక మీనింగ్ తీసుకోవాలి, ఇంకో మీనింగ్ కూడా ఉంది చెప్తాను చూడండి. ఇమ్మర్స్డ్ అంటే సబ్మెర్జ్డ్ అంటే ఒక పాండ్ కానీ ఏమైనా ఉందనుకోండి, అందులో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి తీసుకుంటే వినాయకుడిని 9 days తర్వాత ఏం చేస్తారు, నిమజ్జనం చేస్తారు కదా, దాన్ని ఇమ్మర్స్డ్ అంటారు. సో ఇక్కడ తీసుకుంటే ఇమ్మర్స్డ్ అంటే ఏంటంటే ఇన్వాల్వ్డ్. ఓకే, మా సిస్టర్స్ ఉన్నారంటే ఎప్పుడు కూడాను నాలాగే స్వాబింగ్ చేయడంలో ఇమ్మర్స్ అయి ఉంటారు, ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. నెక్స్ట్ ఏదో ఒక మ్యారేజ్లో కానీ కుంకుమ సెరిమనీ కానీ కలిస్తే వాళ్ళు ఎప్పుడు కూడాను కొత్త ముగ్గుల గురించి, కొత్త వంటల గురించి మాట్లాడుకుంటాము, కానీ ఎప్పుడు కూడా పేర్లతో పిలుచుకునేది లేదు, ఉత్తరాలు లేవు, ఏం లేవని చెప్పి బాధపడుతుంది. ఇంకా అలా రెస్ట్లెస్ అయిపోతుంది అనమాట. ఇంకా అలా నా పేరు తెలుసుకోవాలి అని చెప్పి చాలా ఇంకలాగా గట్టిగా అనుకుంటుంది అనమాట. ఇంకా అలాగా నవ్ ఏ నైబర్ కేమ్ టు ఇన్వైట్ హర్ టు ఏ కుంకుమ సెరిమనీ. ద హౌస్ వైఫ్ ఆస్క్డ్ హర్ నైబర్ హోపింగ్ షీ అట్లీస్ట్ వుడ్ రిమెంబర్ హర్ నేమ్. Giggling, the lady said, somehow or other, I haven't asked your name nor have you told me. Right hand side white storied building means you. White storied house, are there she is. The pharmaceutical company manager's wife. If not that fair and tall lady. That's how we refer to you. That's all that the other housewife could say. ఏమైందంటే ఒక నైబర్ పక్కింటి ఆవిడ వచ్చి ఈవిడిని అడుగుతుందని, ఈవిడికి కుంకుమ సెరమనీకి ఇన్వైట్ చేయడానికి వస్తుంది. వీళ్ళంటి వచ్చినప్పుడు ఈవిడ కనీసం ఈవిడికైనా గుర్తుంటుందేమో అని చెప్పి అడుగుతుంది. ఆవిడ మాత్రం ఏం చేయాలో అర్థం కాక కొంచెం అలాగా భయంతో అలాగా నవ్వుకుంటూ సైలెంట్గా నవ్వుకుంటూ ఉంది. గిగ్లింగ్ అంటే అలాగా సైలెంట్గా అలాగా నర్వస్గా నవ్వుతూ ఉండడం అనమాట. ఉండి ఇంకేం చెప్పాలో అర్థం కాక అలాగా ఆలోచిస్తూ ఉంది. అప్పుడు చెప్తుంది అనమాట, నేను ఎప్పుడు మీ పేరేంటి అని అడగలేదు, మీరు కూడా ఎప్పుడు చెప్పలేదు, మేమేమని అనుకుంటామంటే రైట్ సైడ్న వైట్ స్టోరీ బిల్డింగ్ ఉంది కదా ఆవిడని చెప్పి అనుకుంటాం, లేదంటే ఫార్మాస్యూటికల్ కంపెనీ మేనేజర్ వైఫ్ అని అనుకుంటాము, ఇలానే మేము పిలుచుకునేది మీకు అని చెప్పి అంటుందన్నమాట. ఇట్స్ నో యూజ్, వాట్ కెన్ ఈవెన్ మై చిల్డ్రన్స్ ఫ్రెండ్స్ సే, దే నో మీ ఓన్లీ యాజ్ ఎ కమలాస్ మదర్ ఆర్ సమ్ ఆంటీ. నౌ మై రెస్పెక్టెడ్ హస్బెండ్ ఈజ్ ద ఓన్లీ హోప్. ఇఫ్ ఎనీ వన్ రిమెంబర్స్ ఇట్ ఈస్ ఓన్లీ హీ.
ఏమనుకుంటుందంటే ఇంకా మరి ఉపయోగం లేదు. మా పిల్లల ఫ్రెండ్స్కి అడిగామనుకోండి, వాళ్ళకి ఓన్లీ కమలాస్ మదర్ కానీ ఒక ఆంటీ అని కానీ తెలుస్తుంది అంతే. ఇంకా ఒకళ్ళు మిగిలేరు ఏంటంటే హోప్ వాళ్ళ హస్బెండ్ అనమాట. అతనికి అడగాలనుకుంటుంది వెళ్ళి. డ్యూరింగ్ ద నైట్ మీల్ షీ ఆస్క్డ్ హిమ్, లుక్ హియర్, ఐ హ్యావ్ ఫర్గెటెన్ మై నేమ్, ఇఫ్ యూ రిమెంబర్ ఇట్ విల్ యూ ప్లీజ్ టెల్ మీ. నైట్ టైం డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు ఈవిడ అతనికి అడుగుతుంది వాళ్ళ హస్బెండ్కి, ఇలా చూడండి నేను నా నేమ్ మర్చిపోయాను, మీకు ఏమైనా గుర్తుందా, మీరు చెప్తారా ప్లీజ్ అని చెప్పి అడుగుతుంది. ద రెస్పెక్టెడ్ హస్బెండ్ బర్స్ట్ అవుట్ లాఫింగ్ అండ్ సెడ్, వాట్ ఈజ్ ఇట్ డియర్, నెవర్ హ్యాస్ ఇట్ హ్యాపెన్ బిఫోర్, యూ ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ నేమ్ టుడే, ఎవర్ సిన్స్ వీ వర్ మ్యారీడ్ ఐ హ్యావ్ గాట్ యూజ్డ్ టు కాలింగ్ యూ ఓన్లీ as Emoy. You too never told me not to address you that way because you have a name of your own. What happened now? Everyone calls you Mrs. Murthy, don't they? అసలు ఆ హస్బెండ్ అంటున్నారు చాలా గట్టిగా నవ్వి, బర్స్ట్ అవుట్ అంటే గట్టిగా బిగ్గరగా నవ్వడం అనమాట. నవ్వి చెప్తున్నారు ఏంటంటే, ఏమైంది నీకు ఇప్పుడు, ఇలా ఎప్పుడు ముందు జరగలేదే, నువ్వు నీ పేరు గురించి ఈరోజు మాట్లాడుతున్నావు, మనం మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి నేను నిన్ను ఏమో అనే పిలుస్తాను కదా, ఎప్పుడు కూడా నువ్వు అలా పిలొద్దని చెప్పలేదు, నీకు ఒక పేరు ఉంది అని చెప్పి, ఇప్పుడు ఏమైంది నీకు, అందరూ నీకు మిస్సెస్ మూర్తి అని పిలవడం నీకు నచ్చట్లేదా అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. నాట్ మిస్సెస్ మూర్తి, ఐ వాంట్ మై ఓన్ నేమ్, వాట్ షల్ ఐ డూ నౌ, షీ షెడ్ ఇన్ యాంగ్విష్. అంటే నాకు మిస్సెస్ మూర్తి కాదు, నా పేరు నాకు కావాలి, నేనేం చేయాలి ఇప్పుడు అని చెప్పి చాలా పెయిన్తో అంటుందన్నమాట. వాట్స్ దేర్, యూ చూస్ ఏ న్యూ నేమ్, సమ్ నేమ్ ఆర్ అదర్, ద హస్బెండ్ అడ్వైజ్డ్. వాళ్ళ హస్బెండ్ అంటున్నారు ఇప్పుడు ఏమైపోయింది నీకు, ఒక కొత్త పేరు పెట్టుకో అని చెప్పి అంటున్నాడు అనమాట. అప్పుడు వెరీ నైస్, యువర్ నేమ్ ఈజ్ సత్యనారాయణ మూర్తి, విల్ యూ కీప్ క్వైట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు చేంజ్ యువర్ నేమ్ టు శివరావు ఆర్ సుందర్రావు, ఐ వాంట్ మై నేమ్ ఓన్లీ, షీ షెడ్. చాలా బాగుంది, మీ నేమ్ సత్యనారాయణ మూర్తి కదా, మీరు సైలెంట్గా ఊరుకుంటారా, ఇప్పుడు నేను మీ పేరుని శివరావు ఆర్ సుందర్రావు అని మార్స్తానని అంటే, అలాగే నా పేరు నాకు కావాలి అని చెప్పి అంటుంది. ఇట్స్ ఆల్ రైట్, యు ఆర్ ఎన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, యువర్ నేమ్ మస్ట్ బీ ఆన్ ద సర్టిఫికేట్స్, డోంట్ యూ హ్యావ్ దట్ మచ్ కామన్ సెన్స్, గో అండ్ ఫైండ్ అవుట్, హీ అడ్వైజ్డ్ హెర్. నువ్వు ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ కదా, నీ సర్టిఫికేట్స్ మీద కన్ఫామ్గా నీ పేరు ఉంటుంది, నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా, వెళ్ళి కనుక్కో అని చెప్పి అంటున్నాడు అనమాట. ద హౌస్ వైఫ్ సెర్చ్డ్ ఫ్రాంటికల్లీ ఫర్ హెర్ సర్టిఫికేట్స్ ఇన్ ద అల్మరా, పట్టు సారీస్, షిఫాన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, వోలీ సారీస్, మ్యాచింగ్ బ్లౌజెస్, petticoats, బ్యాంగిల్స్, బీడ్స్, పెర్ల్స్, పిన్స్, కుంకుమరిన్స్, silver plates, silver containers to keep sandalwood placed, ornaments, all things arranged in an orderly fashion. Nowhere could she find her certificates. Yes, after marriage she had never bothered to carry those certificates here. ఇప్పుడు చాలా బాధతో ఈవిడేమో ఇంకా సర్టిఫికేట్స్ ఎతకడానికి ట్రై చేస్తుంది. చాలా ఆవిడ ప్లేస్లన్నింటిలో కూడా వెతికిందనమాట. ఎక్కడ ఈవిడ కనిపెట్టలేకపోయింది, సర్టిఫికేట్స్ దొరకలేదు. ఇంకా అప్పుడు అనుకుంది, ఇక్కడ ఫ్రాంటికల్లీ అని అంటే ఏంటంటే బాధతో అని అర్థం అనమాట. ఎస్, ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఇప్పుడు ఆవిడ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈవిడికి అవసరం రాలేదు, ఎప్పుడు కూడా సర్టిఫికేట్స్ అనేవి తెచ్చుకోలేదు వీళ్ళింటికి. ఓకే, ఎస్, ఐ హ్యావింట్ బ్రాట్ దెమ్ హియర్, ఐ షల్ గో టు మై ప్లేస్, సెర్చ్ ఫర్ మై సర్టిఫికేట్స్ అండ్ ఎంక్వైర్ అబౌట్ మై నేమ్ and return in a couple of days. She asked for her husband's permission. Very nice. Must you go just for your name or what? If you go, who will scrub the house these 2 days? Said her lord. Yes, that was true, because she scrubbed better than the others. She had not allowed anyone else to do that job all these days. Everyone was busy with his or her own duties. He had his office, poor things. The children had their studies to take care of. Why should they bother about this chore? And she had been doing it all along. They just didn't know how to do it. Of course. ఏమైందంటే ఈవిడ అనుకుంటుంది, అప్పుడు నేను ఇక్కడికి తేలేదు కదా సర్టిఫికేట్స్, నేను కన్ఫామ్గా మై ప్లేస్ అంటే ఏంటంటే పుట్టిల్లు అనమాట, అక్కడికి వెళ్ళి చూసుకోవాలి నా సర్టిఫికేట్స్ అని చెప్పి అనుకుంటుంది. నా నేమ్ని కూడా అలా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటుంది. ఇప్పుడు వెళ్ళి రావడానికి పర్మిషన్ కోసమని వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు వాళ్ళ హస్బెండ్ అంటారు, చాలా బాగుంది, నువ్వు నీ నేమ్ కోసం వెళ్తావా, ఇప్పుడు జస్ట్ నీ నేమ్ కోసం వెళ్ళాలా అని చెప్పి
అంటాడనమాట. నువ్వు వెళ్ళిపోతే ఈ 2 రోజులు ఎవరు క్లీన్ చేస్తారు ఇంటిని అని చెప్పి అంటాడనమాట. అవును, అది కూడా నిజమే కదా, నాకంటే ఎవరు బాగా క్లీన్ చేస్తారు అని చెప్పి అనుకుంటుంది అనమాట హౌస్ వైఫ్. ఎవరికి కూడాను వాళ్ళ హస్బెండ్కి కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఎప్పుడు కూడా ఈవిడ అలౌ చేయలేదన్నమాట ఇలా చేయడానికి. అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్ళకి కనీసం తెలియదు కూడా కోర్ అంటే ఏంటంటే ఇలాంటి రొటీన్ టాస్క్స్ అనేవి ఎప్పుడు చేయలేదు వాళ్ళు అన్నట్టు. ఎలా చేయాలో కూడా తెలియదు వాళ్ళకి. బట్ స్టిల్ హౌ టు లివ్ వితౌట్ నోయింగ్ వన్స్ నేమ్. ఇట్ వాజ్ ఆల్ రైట్ ఆల్ దీస్ డేస్ సిన్స్ ద క్వశ్చన్ హ్యాడ్ నాట్ అక్కర్ టు హెర్. నౌ ఇట్ వాజ్ రియల్లీ హార్డ్ టు లివ్ వితౌట్ ఏ నేమ్. ఏదేమైనా సరే ఎవరైనా వాళ్ళ నేమ్ వాళ్ళకి తెలియకుండా ఉండగలరా? ఉండలేరు కదా. కాబట్టి ఇంతవరకు అయితే ఈవిడికి ఇలాంటి క్వశ్చన్ అనేది రైజ్ అవ్వలేదు, ఇప్పుడు అనిపిస్తుంది. సో గ్యారంటీగా వెంటనే తెలుసుకోవాలని ఉంటుంది కదా. So just for 2 days you manage somehow or other. Until and unless I go and get my name, I shall find it difficult to live. She pleaded with her husband and managed to get out of the house. 2 రోజులకి కదా, మీరు ఎలాగో మేనేజ్ చేయండి, నా నేమ్ తెలుసుకున్నంత వరకు నేను చాలా కష్టంగా ఉంది నాకు అని చెప్పి ఎమోషనల్గా అపీల్ చేసుకుంటుంది. అలాగా మొరపెట్టుకుంటుంది అనమాట వాళ్ళ హస్బెండ్తో. పెట్టుకొని వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోద్ది, వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోద్ది. అప్పుడు అక్కడ అంటారు చూడండి, వై డియర్ డాటర్ హ్యావ్ యూ కమ్ సో సడన్లీ, ఆర్ యూ చిల్డ్రన్ అండ్ హస్బెండ్ ఆల్ రైట్, వై హ్యావ్ యూ కమ్ అలోన్. Behind affectionate enquiries of father and mother, there was a strain of suspicion. Recollecting immediately the purpose of her visit, the housewife asked her mother most pitifully, Amma, tell me what is my name. ఇక్కడ ఏమైందంటే వాళ్ళ మమ్మీ ఏమో వచ్చి ఎందుకు ఇంత సడన్గా వచ్చావా నువ్వు, నీ చిల్డ్రన్ హస్బెండ్ అంతా బాగున్నారా, ఎందుకు నువ్వు ఒక్కదానివే వచ్చావని అడుగుతారు. అప్పుడు ఇవన్నీ ఎంక్వైరీస్ చేస్తున్నప్పుడు అలాగా వాళ్ళకు ఒక షాక్ అంటూ ఉంటుంది కదా ఒకేసారి వస్తే, అలా ఎంక్వైరీస్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఈవిడికి ఎందుకు వచ్చిందో గుర్తు తెచ్చుకొని అడుగుతుంది అనమాట. చాలా దయనీయంగా అడుగుతుంది వాళ్ళ అమ్మకి, ఈ అమ్మ చెప్పు నా పేరేంటి అని చెప్పి అడుగుతుంది. వాట్ ఈజ్ ఇట్ అమ్మా, యు ఆర్ అవర్ ఎల్డర్ డాటర్, వీ గేవ్ యూ ఎడ్యుకేషన్ అప్ టు BA అండ్ గాట్ యూ మ్యారీడ్ విత్ 50,000 rupees as dowry. We took care of your 2 deliveries. Each time we alone bore the expenses of maternity home. You have 2 children. Your husband has a good job. A very nice person too. Your children are well mannered. ఏమైందంటే, ఏమైందమ్మా, నువ్వు మా పెద్ద కూతురువి, అలానే నీకు BA వరకు చదివించాము, 50,000 పెట్టి పెళ్లి చేసాము, అలాగే నీ 2 డెలివరీస్కి హాస్పిటల్కి అయిన ఖర్చు అంతా భరించాము, నీకు ఇప్పుడు 2 పిల్లలు భర్త అందరూ ఉన్నారు, ఇంకా అందరూ హ్యాపీగా ఉన్నారు కదా అని చెప్పి అంటుంది అనమాట. ఇట్స్ నాట్ మై హిస్టరీ అమ్మా, ఇట్స్ మై నేమ్ ఐ వాంట్. అట్లీస్ట్ టెల్ మీ వేర్ మై సర్టిఫికేట్స్ ఆర్. నా హిస్టరీ అంతా చెప్పకండి, నా పేరేంటి చెప్పండి, నాకు అది కావాలి. పోనీ అట్లీస్ట్ కనీసం నా సర్టిఫికేట్స్ ఎక్కడ ఉన్నాయో అదేనా చెప్పండి అని చెప్పి చాలా కోపంగా అంటుంది అనమాట. ఐ డోంట్ నో చైల్డ్. రీసెంట్లీ వీ క్లీన్డ్ అవుట్ ది అల్మరా ఆఫ్ ఓల్డ్ పేపర్స్ అండ్ ఫైల్స్ అండ్ అరేంజ్డ్ సమ్ గ్లాస్వేర్ ఇన్ their place. Some important files we kept in the attic. We shall search for them tomorrow. Now what is the hurry? Don't worry about them. Take a good bath and have your meal, child, said the housewife's mother. నాకు తెలియదమ్మా, అన్ని ఓల్డ్ పేపర్స్ ఫైల్స్ అల్మరాస్ అన్నీ క్లీన్ చేస్తాము, వాటి ప్లేస్లో గ్లాస్ ఐటమ్స్ పెట్టాము, ఇంపార్టెంట్ ఫైల్స్ అనేది అటుకు మీద పెట్టాము, వెళ్ళి టుమారో మార్నింగ్ చెక్ చేస్తాము. ఇప్పుడు వాటికి వచ్చిన తొందర ఏముంది, ఫస్ట్ స్నానం చేసి వచ్చి భోజనంకి అని చెప్పి చెప్తుంది వాళ్ళ మమ్మీ. The housewife took a good bath and ate her meal, but she couldn't sleep. While scrubbing the house, humming happily, joyously, and making muggulu, she had never thought that she would have to face so many difficulties like this by forgetting her own name. ఏమైందంటే హౌస్ వైఫ్ స్నానం చేసి భోజనం చేయడానికి వచ్చింది, కానీ పడుకోలేకపోతుందన్నమాట. చాలా కష్టంగా ఉంది ఆవిడకి. ఎప్పుడైతే ఆవిడ క్లీన్ చేస్తున్నప్పుడు, హౌస్ క్లీన్ చేస్తున్నప్పుడు హ్యాపీగా సౌండ్స్ అంటే చిన్న చిన్న సౌండ్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు, ముగ్గులు పెడుతున్నప్పుడు, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈవిడ ఎప్పుడు అనుకోలేదన్నమాట. ఆవిడ మర్చిపోవడం వల్ల ఇన్ని డిఫికల్టీస్ ఫేస్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు ఆవిడ. Dawn broke, but the search for the certificates among the files in the attic had not ended. Dawn broke అంటే ఏంటి, ఒక రోజు దాటిపోవడం, ఒక నైట్ దాటిపోయి ఇంకో మార్నింగ్ రావడాన్ని డాన్ బ్రోక్ అంటారు. అలా అయినప్పటికీ కూడాను సర్టిఫికేట్స్ ఎతకడము ఇవన్నీ కూడాను ఆగలేదన్నమాట.
సర్టిఫికేట్స్ దొరకలేదు. Now the wife asked everyone she met. She asked the trees, the ant hills, the pond, the school where she had studied, the college. After all this shouting and the wailing, she met a friend and succeeded in recovering her name. ఇప్పుడు ఆవిడ ఇంకా సర్టిఫికేట్స్ దొరకలేదు కదా, ఇంకా కనిపించిన వాళ్ళందరికీ అడుగుతుంది అనమాట. ఆవిడ కలిసిన వాళ్ళందరికీ అడుగుతుంది, ట్రీస్, చెట్లకి, పొట్టలకి అన్నిటికీ అడుగుతుంది. ఇప్పుడు ఆవిడ చదివిన కాలేజ్కి వెళ్ళింది అనమాట. స్కూల్కి, కాలేజ్కి అన్నిటికీ వెళ్ళింది. ఇప్పుడు అప్పుడు అలాగా షౌటింగ్, ఇంకా ఏడుపులు, గోలలు అన్నీ, వెయిలింగ్ అంటే ఏడుపులు అనమాట. ఏడుపులు, గోలలు అన్నీ అయ్యాక ఒక ఫ్రెండ్ కలిసింది అనమాట తనకి. అప్పుడు ఆవిడకి తెలిసింది. ఓకే, దట్ ఫ్రెండ్ వాజ్ ఆల్సో లైక్ హెర్, మ్యారీడ్ అండ్ ఏ హౌస్ వైఫ్ లైక్ హెర్, బట్ షీ హ్యాడింట్ మేడ్ స్వాబింగ్ ద సోల్ పర్పస్ ఆఫ్ హెర్ లైఫ్. Scrubbing was only a part of her life. She remembered her name and the name of her friends. This particular friend recognized our housewife. ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే కలిసారో ఆవిడ కూడా ఈవిడలాగే మ్యారీ చేసుకున్నారు. కానీ ఈవిడ ఏంటంటే మన లెసన్లో ఉన్న హౌస్ వైఫ్ లాగా క్లీనింగ్ చేసుకోవడమే ఒక లైఫ్ మిషన్ కాదు ఈవిడికి, అదొక పార్ట్ ఆఫ్ ది లైఫ్ మాత్రమే. ఓకే, సో ఈవిడికి అందరి నేమ్స్ అన్నీ గుర్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈవిడ ఈ పర్టికులర్ ఫ్రెండ్ ఎవరైతే కలిసారో ఆవిడ ఈ హౌస్ వైఫ్ని రికగ్నైజ్ చేసింది. ఇప్పుడు ఆవిడ అంటుంది చూడండి, శారదా, మై డియర్ శారదా, షీ షౌటెడ్ అండ్ ఎంబ్రాస్డ్ హెర్. ద హౌస్ వైఫ్ ఫెల్ట్ లైక్ ఏ పర్సన్ టోటల్లీ పాచ్డ్ అండ్ డ్రైడ్ అప్, అబౌట్ టు డై ఆఫ్ థర్స్ట్. Getting a drink of cool water from a new earthen kuza poured into her mouth with a spoon and given thus a new life. The friend did indeed give her a new life. You are Sarada. You came first in our school in the 10th class. You came first in the music competition conducted by the college. You used to paint good pictures too. We were 10 friends all together. I meet all of them sometime or other. We write letters to each other. Only you have gone out of our reach. Tell me, why are you living incognito? Her friend confronted her. ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్ అప్పుడు రికగ్నైజ్ చేసి శారదా, మై డియర్ శారదా అని చెప్పి బాగా గట్టిగా అరిచి ఎంబ్రాస్డ్ హెర్ అంటే ఎఫెక్షన్ చూపించడానికని హగ్ చేసుకోవడం అన్నమాట. ఓకే, అప్పుడు హౌస్ వైఫ్, ఇప్పుడు మన లెసన్లో ఉన్న హౌస్ వైఫ్ ఒక్కసారి ఎలా ఫీల్ అయిందంటే దాహంతో అలాగా చనిపోయినంత పని అయ్యి మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ అయినంత పని అయిందనమాట ఆవిడికి. అప్పుడే ఒక కూజాలో ఉన్న వాటర్ స్పూన్తో వాటర్ తీసుకొని తాగిందనమాట. అప్పుడు ఆవిడకి కొత్త జీవితం వచ్చినట్టు అయిందనమాట. వాళ్ళ ఫ్రెండే ఆవిడికి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించింది, నిజానికి, ఇండీడ్ అంటే నిజానికి అని. అప్పుడు ఈ ఫ్రెండ్ చెప్తుంది, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏమని, నువ్వు గుర్తు చేస్తుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్ ఇవన్నీ కూడాను. నువ్వు శారదావి, నువ్వు మా స్కూల్కి 10th క్లాస్లో వచ్చావు, కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేసిన మ్యూజిక్ కాంపిటీషన్లో నువ్వే ఫస్ట్ వచ్చావు, నెక్స్ట్ గుడ్ పిక్చర్స్ని నువ్వు పెయింట్ చేస్తావు కూడా. మనమందరం ఒక 10 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళము, వాళ్ళందరికీ ఎప్పుడో ఒకసారి మేము కాంటాక్ట్లో ఉంటాము, లెటర్స్ వేసుకుంటాము, కానీ నువ్వు మాత్రం అవుట్ ఆఫ్ అవర్ రీచ్. అంటే అసలు నువ్వు ఎక్కడున్నావో మరి తెలియట్లేదు. ఇప్పుడు ఎందుకు ఇంత లివింగ్ ఇంకాగ్నిటో అంటే హైడ్ చేయడం అనమాట, సీక్రెట్ మెయింటైన్ చేయడం అన్నట్టు. అలా ఎందుకు ఉండిపోయావు నువ్వు అని చెప్పి ఫేస్ టు ఫేస్ గట్టిగా అడిగిందనమాట వాళ్ళ ఫ్రెండ్ హౌస్ వైఫ్కి. వాడిని కన్ఫ్రంటెడ్ అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం అనమాట. Yes, Pramila, what you say is true. Of course, I am Sarada. Until you said it, I could not remember it. All the selves of my mind were taken up with only one thing. But how well I can scrub the floors? I remember nothing else. Had I not met you, I would have gone mad, said the housewife named Sarada. అవును ప్రమీల, నువ్వు ఏం చెప్తున్నావో అది 100% ట్రూ. నేను అఫ్కోర్స్ శారదానేని, నువ్వు గుర్తు చేసినంత వరకు నాకేం గుర్తులేదు. నా మైండ్లో ఇప్పటి వరకు ఉన్నది ఒకే ఒక థింగ్, అదేంటంటే నేను ఎలా ఇల్లు ఉడుచుతున్నాను, ముగ్గులు పెడుతున్నాను అని మాత్రమే నా మైండ్లో రన్ అయ్యేది, ఇంకేం గుర్తుండేది కాదు. నిన్ను కలవకపోతే నేను పిచ్చిదాన్ని అయిపోయి ఉండేదాన్ని అని చెప్తుంది అనమాట. Sarada returned home, climbed the attic and fished out her certificates, the pictures she had drawn, old albums, everything she succeeded in getting out. She also searched further and managed to find the prizes she had received in school and college. ఇప్పుడు ఆవిడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అటుకెక్కింది అనమాట. క్లైంబ్డ్ అంటే ఎక్కడం,
అప్పుడు ఎక్కి ఆ సర్టిఫికేట్స్ అన్నిటినీ సెర్చ్ చేసి బయటికి తీసుకొచ్చింది. ఫిష్డ్ అవుట్ అంటే సెర్చ్ చేయడం అనమాట. ఇప్పుడు పిక్చర్స్ ఏవైతే వీడి గీసిందో అవన్నీ తీసింది, ఓల్డ్ ఆల్బమ్స్ తీసిందో అన్నిటినీ కూడాను బయటికి తీయగలిగింది. ఇప్పుడు ఇంకా ఈవిడ ఏవైతే ప్రైజెస్ సంపాదించిందో అవన్నిటినీ కూడాను వెతికి బయటికి తీసింది. ఇప్పుడు ఇంకా ఎక్సైట్మెంట్తో మళ్ళీ వాళ్ళ ఇంటికి ఆమె వెళ్ళిపోయింది. యూ హ్యావ్ నాట్ బీన్ దేర్, లుక్ ఎట్ ది స్టేట్ ఆఫ్ ది హౌస్, ఇట్స్ లైక్ ఎ చౌల్ట్రీ. హో వాట్ ఎ రిలీఫ్ యు ఆర్ హియర్, నవ్ ఇట్ ఈస్ లైక్ ఎ ఫెస్టివల్ ఫర్ హస్, సెడ్ శారదాస్ హస్బెండ్. నువ్వు ఇప్పటి వరకు లేవా, చూడు ఒకసారి ఇల్లు ఎలా ఉందో. ఇట్స్ లైక్ ఎ చౌట్రీ అంటే సత్రం అన్నట్టు, సత్రంలా ఉంది ఇప్పుడు. నువ్వు ఇప్పుడు వచ్చావు కదా, ఇప్పుడు మాకు పండగ వచ్చిందని చెప్పి శారదాస్ హస్బెండ్ అంటున్నారు ఆవిడతో. జస్ట్ స్క్రబ్బింగ్ ది ఫ్లోర్ డజంట్ మేక్ ఎ ఫెస్టివల్. బై ది వే ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ డోంట్ కాల్ మీ ఏమోయ్ గీమోయ్. మై నేమ్ ఈజ్ శారదా, కాల్ మీ శారదా, అండర్స్టూడ్? జస్ట్ స్క్రబ్బింగ్ ది ఫ్లోర్ డజంట్ మేక్ ఎ ఫెస్టివల్. డూ యూ రిమెంబర్ ఎనీథింగ్ తెలుగు సామెత? అదే ఇల్లు అలకగానే పండగ ఉన్నా అది ఉంది కదా. ఫస్ట్ నేను ఆథర్ గురించి చెప్పినప్పుడు చెప్పాను కదా, ఎగ్జాక్ట్లీ అదే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను అనమాట అని చెప్పి అంటుంది. అలాగే ఇప్పటి నుంచి నన్ను ఏమోయ్ గీమోయ్ అనొద్దు, నా పేరు శారదా, అర్థమైందా, అలానే పిల్లండి అని చెప్పి అంటుంది. హ్యావింగ్ సెడ్ దట్ షీ వెంట్ ఇన్సైడ్ హమ్మింగ్ జాయ్స్లీ. అలా చెప్పి లోపలికి వెళ్ళిపోయి చిన్న చిన్న సౌండ్స్ చేసుకుంటూ హ్యాపీగా అలాగా ఉంది. Sarada, who had always cared so much for discipline, keeping an eye on every corner, checking if there was dust, making sure things were properly arranged each in its correct and respective order, now sat on the sofa which had not been dusted for the last 2 days. She sat there showing the children an album of her paintings that she had brought for them. శారద ఫస్ట్లో ఎలా తెలుసు, చాలా జాగ్రత్తగా క్లీన్ చేస్తూ ముగ్గులు పెడుతూ అలాగ అన్నిటినీ బాగా చూసుకునేటట్టుగా తెలుసు కదా. ఇప్పుడు మాత్రం శారద ఏంటి, అయ్యోన్ ఎవ్రీ కార్నర్ అంటే ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసుకోవడం అనమాట. ఇప్పుడు ఏమైంది, ఇంకా అదేం లేదు. ఇప్పుడు ఎక్కడ ఏ డస్ట్ ఉన్నా సరే ఇప్పుడు ఏం పట్టించుకోవట్లేదు. కరెక్ట్గా సోఫా మీద కూర్చున్నారు ఆవిడ. ఏదైతే డస్ట్ అంటే ఏంటి, చెత్త. కానీ ఇక్కడ డస్టెడ్ అంటే ఏంటంటే తుడవడం అనమాట. ఏదైతే లాస్ట్ 2 days నుంచి తుడవలేదో ఆ సోఫా మీద కూర్చొని ఏదైతే పెయింటింగ్స్ అవన్నీ రీకలెక్ట్ చేసి అవి తెచ్చిందో అవన్నిటిని కూడాను ఆల్బమ్స్ అన్నిటిని కూడా పిల్లలకి చూపిస్తూ ఉంది. అంతే ఫ్రెండ్స్, ఇది శారద ఎలా ఆవిడ నేమ్ మర్చిపోయిందో మళ్ళీ ఎలా రీకలెక్ట్ చేసుకుందో ఇది స్టోరీ. Hope you all guys like this. Thank you for watching.